ముందుగా కెరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ఉపన్యాసకులు. వారి గురించి మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచానికి అంతా తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. రామారావు గారి అభిమాని వారు. రామారావు గారు వీరి అభిమాని కాదు, నాకు తెలియదు కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని. నేను కూడా రామారావు గారి అభిమానే, కానీ వీరికి కూడా అభిమాని. నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటాను సార్. మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు. మీలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గారు చూశారు మీరు. వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని. సినిమా వ్యాపారస్తులు, నిర్మాత, నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తుంటారు. నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే, రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం. కానీ రామారావు గారిని డిఫరెంట్ గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు. ఎందుగా మాట్లాడాలని గుర్తు మాట్లాడడం మీకు అర్థమైందా? అతను నిర్మాతగా అతను ఒక ప్రయోగం చేశారు. రామారావు గారు కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అతనితో సినిమా తీశారండి. అతను ఆ సినిమా ఏంటంటే ఎదురులేని మనిషి. చూశారు ఎవరన్నా? అప్పటి వరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు. పబ్లిక్ ఆశ్చర్యపోయారు, రామారావు గారు ఈ వేషం వేశారా అని. అప్పుడు మేము 10th క్లాస్ చదువుకుంటూ ఉంటున్నాం మేము. తర్వాత యుగ పురుషుడు. ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్నాం రామారావు గారు యుగ పురుషుడు అనుకుంటున్నాం. ఆ రోజుల్లో యుగ పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు గారితో సినిమా తీసినట్టు వ్యక్తి అశ్విని దత్ గారు. అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు, అభిమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గొప్పతనం. అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇతను సినిమా నిర్మాత, మంచి సినిమాలు తీశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం. ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాల్లో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేకమైన సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ సందర్భం నాకు ఆనందంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పారు యుగ పురుషుడు. దాంట్లో డౌటే ఉందండి మీకు? చెప్పండి రాలే. యుగ పురుషుడు. నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను. అతను లాంటి నటుడు, విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? ఎందుకన్నానంటే మాట, అతను నటించిన చిత్రాల్లో నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు. ఒక రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, ఒకే రాజు పాత్ర అయినా, ఒక బడిపంతుల వేషమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చూడండి, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిలాగా ఉంటాడు, రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు, దుర్యోధను వేషం వేస్తే గంభీరం, రావణాసుడు పాత్ర వేశాడు, రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు, ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు. ఇలా రకరకాల పాత్రలు. నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది. నాకు ఉన్నారో తెలియదు కానీ నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది.
ఏంటండి ఇవాళ చూస్తే మనం దానవీర సువర్ణకర్ర తీసుకుందాం. ఎంత డేరింగ్ ఏంటి అతను. ఓ నిర్మాతగా ఓ డైరెక్టర్గా సినిమా తీశారు. కేవలం తక్కువ రోజుల్లో తీశారు సినిమా. నాకు తెలిసి 40 రోజుల్లోనే 38 రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు అండి. 49 రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే. ఒక నిర్మాత చేస్తూ డైరెక్షన్ చేస్తూ నటిస్తూ ఆశ్చర్యం అండి. రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడో పుట్టడు నాకు తెలియదు, కానీ పుట్టడు నాకు తెలిసి పుట్టడు. ఒకే ఫ్రేమ్, కెమెరా ఫ్రేమ్ లో ఒకే ఫ్రేమ్ లో కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావుని ఎవరన్నా చూసారా మీరు? ఒకే ఫ్రేమ్, ఒకే ఫ్రేమ్, టేకింగ్ ఒకటే టేకింగ్. ఏంటండి అది? ఎంత కష్టమండి. ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి. ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా, నిర్మాతగా డబ్బులు చూసుకోవాలా, ఆర్గనైజేషన్ చూసుకోవాలా, 3 పాత్రలు నటించాలా. ఏంటి ఎవరికైనా సామాన్యులకు ఏమైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. నాకు తెలిసి అతనికి సాధ్యమైంది. అందుకే మహాపురుషుడు యుగ పురుషుడు అయ్యని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం వేశాడు. అన్ని పాత్రలు వేశారు, దాన్ని ముడిపోయారు. పర్వం ఏమిటంటే కృష్ణుని పాత్ర వేసినా, ఇందాక చెప్పాను నేను, ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో అతను లీనమైపోతూ ఉంటారని. అలాగే అతను 2వ జనరేషన్ కి చాలా మంది అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను. అతను అడవిరాముడు సినిమా తీశాడండి. రామారావు గారు అడవిరాముడు సినిమాలో డ్యూయట్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది. అరే అనవసరంగా రామారావు గారిని ఎందుకు డ్యూయట్స్ చేస్తున్నారు, అంత పెద్ద మహానటుడిని అని. మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారు చేశారు? రామారావు గారు ఏ స్టెప్స్ చేశారండి? రాముడు స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక కృష్ణుడి స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే ఆ స్టెప్స్ ఎలాగుంటాయండి? అన్ని పాత్రల్లో కలబోసి వేసిన రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి? సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి. ఒకే హాల్లో 150 చూసా. అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంతేకాకుండా వరకట్నం, అతనిలో నేను గమనించింది ఏంటంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటిస్తే చాలా మంది విమర్శించారండి. నాకు తెలుసు, అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఇంకా రాలే 24 సంవత్సరాలు రామారావు గారి అభిమానిని. ఈ రాష్ట్రంలో చాలా మంది విమర్శించారు రామారావు గారిని. సినిమా ముఖానికి రంగులు వేసుకున్నాడు, రాజకీయం చేయగలడా అని. చేయగలడా అన్నాను ఆ రోజులో, ఆ వయసులోనే. ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు చూడండి ఒకసారి. దాంట్లో ముఖ్యమైనది వరకట్నం. ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది సమాజం కోసం తీసిన సినిమా, వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది. అలాగే ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి, ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజు పేద సినిమా ఇందా చెప్పాను. అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది. ఏం అందగాడండి, ఎంత అందగాడండి. లవకోశ సినిమాలో ఎన్టీ రామారావు గారు అలా నుంచుంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చేడా అనిపిస్తుంది మనకి. ఎలాంటి సినిమా అండి. అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా
మన్నలు పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి ఇవాళ నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే కళ్ళ నీరు వస్తుంది నాకు. అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి. నాకు ఎందుకో ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం అండి. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, రెండోది, మీరు సినిమాలు రాజకీయాలు చూశారు. మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. మీకు గుర్తుందండి ఎవరికన్నా? 1977లో దివిసీమ ఉప్పిన, పెద్ద ఉప్పిన వచ్చింది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి, కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఆ రోజున మేము చిన్నవాళ్ళు బాగా చదువుకు 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటారు, 77. ఆ రోజు నేనున్నాను, నన్ను ఇంత వాణి చేసిన తెలుగు పెద్దల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు, నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివిసీమలో సహాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి. నిర్మాతే కాదు, నటుడే కాదు, ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథములు చెప్పి మీరు అందరూ కూడా గమనించాల. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది, మీకోసం చెప్పట్లే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం. మీరు అంత అభిమానులు నాకు తెలుసు. ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను. ఈ తరం వారికి తెలుసంటే రామారావు గారి గురించి మహానుభావుడు కూడా తెలియదు. అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్తి అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాదు, ఎవరికి గుర్తుందో లేదో, 2009లో భారీ తుఫాను వచ్చింది. దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ, ఇప్పుడు కాదు 2009లో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి, వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది. పెద్దలు చెప్తూ ఉంటారు. నేను అసెంబ్లీలో 83 అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే. అప్పుడు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్స్ పంచిపెట్టారండి. ఇప్పుడు కాదు, ఆ రోజు 2009లో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే. సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు, అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా చాలా మంది చైతన్యపరిచారండి. దాంట్లో 2 విషయాలు చెప్తాను. పుణ్యభూమి నా దేశం అని పాఠం చూసారా? దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా? కొన్ని వేల మంది అయ్యారు. అలాగే వరకట్నం లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఆడవారంటే, మహిళలు అంటే రామారావు గారు చాలా అభిమానం అండి. నిజాన్ని 83 నుంచి నేను అతనితో ఉన్నాను. అంటే నియర్లీ 40 years ఎంతో నేను అతనితో ప్రయాణం చేశా. మహిళలు అంటే చాలా అభిమానం. ఒక పాట కూడా అంటే, ఆ రోజు గుండమ్మ కథలో ఇద్దరు లేచింది మహిళ లోకం అన్నారు చూసారా? అన్నారా? అది మర్చిపోలేదు అతను. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను 83లో ఎమ్మెల్యే, 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను. నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. నాది నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, ఓ మారుమూల గ్రామం. అక్కడి నుంచి నన్ను పిలిపించి, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు. ఓ రోజు నాకు కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామా థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. సార్ నేను సోని సార్ అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలదా నీకు అన్నారు.
సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నా వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అంతే, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85 ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా, రెండోసారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను, నాకు అర్థం అలా. మంత్రివర్గంలో నా పేరుంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు, ఫస్ట్ టైం మంత్రి, ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పనికిమాల పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి. నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి. 85లో ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి. ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కురవాడు, ఇది రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. అతని ఆశీర్వాదంతో 4 సార్లు మంత్రి చేశాను, 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఎంపీ చేశాను. ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను. అటువంటి మహానీయుడు అండి, ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు చూశారు, ఇందా మహిళ అంటే బాగా ఇష్టం అని చెప్పానమ్మా, మర్చిపోలేదమ్మా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో నేను ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్ లో ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇవ్వాలన్నాడండి. చాలా మంది మగవాళ్ళు బుర్రలు పేరు అలాగా కోపంగా, తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు హక్కు ఇవ్వకూడదు అడిగాడు. చాలా మంది వ్యతిరేకించారు ఆ రోజు. నేను మీరెవరు వ్యతిరేకించడానికి నేను చెప్తాను ముఖ్యమంత్రిగా. మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మా ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అమ్మా. అంతేకాదు మరో ముఖ్యమైన ఘట్టం, రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు. చేయలేరు సార్ అన్నాం మేము. నీకంటే బాగా చేస్తారా, ఏడింటికి ఇయ్యరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్టు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు. రాబోయే తరం వారికి అతని గురించి తీసుకువెళ్ళాలి. ఇంకా పెద్ద బాగా చెప్తారు, నాకంటే బాగా చెప్తారు అందరూ. ఇంకో విషయం ఏంటంటే, ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం, లాస్ట్ టైం వచ్చాను ఇదే స్టేజ్ మీద, ఇంకో స్టేజ్ మీదకి వచ్చాను లాస్ట్ టైము. వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి. 55 సంవత్సరాలు పోయింది ఈ అసోసియేషన్ పెట్టి. 55 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులున్నా, కొంతమంది చనిపోయారు. ఇప్పుడే చనిపోయినా ఎక్కడ వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు. అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారావు గారిని మనం బ్రతికున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే తరం వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.